Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, iOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. పరిశుభ్ర గుడివాడగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహాయం కావాలని కోరిన ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి రావటమే కాకుండా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాట చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, అటువంటి మహనీయుడు ఆశయాలను కొనసాగించేందుకు టీడీపీ పార్టీలో తాను పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందని శాసనసభ్యులు వెనగండ్ల రాము అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాగవరపాడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం భారీ ర్యాలీగా స్టేడియానికి చేరుకొని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి శాసనసభ్యులు వెనుగళ్ల రాము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తాను సైతం రక్తదానం చేస్తానని ముందుకు వచ్చిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము రక్తదానం చేశారు. అనంతరం స్టేడియం మరియు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, మున్సిపల్ చైర్మన్ ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్, జనసేన నాయకులు సందు పవన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, బీజేపీ నాయకులు, కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన అందరికీ ఆరాధ్య దైవం, తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం. అలాగే భాషలో రాజకీయం అనేది సామాన్యుల దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే అసలు అంటే ఇంతకుముందు రాజకీయం అనేది ఓన్లీ కొంతమంది పెద్దల్లో ఉండేది, వాళ్ళ వరకే మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళ వరకే చూసుకునే పరిస్థితిలో రచ్చబండ దగ్గర రోడ్డు చివర ఇంట్లో కూడా రాజకీయం గురించి మాట్లాడుకుని చైతన్యవంతం తీసుకునే ఆంధ్ర ప్రజల మొత్తాన్ని చైతన్యవంతం చేసి ఢిల్లీని వణికించిన మన ఆరాధ్య దైవం. మన అదృష్టం కొద్దీ మన మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం నుంచి ఎన్నికైన మన అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఘనంగా గుడివాడలో జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన మనకు చేసిన సేవల్ని, మనలో నింపిన స్ఫూర్తిని మనం అందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వృద్ధులకి ఆసరాగా ఉన్నాడు. పెన్షన్లు మొదలెట్టింది ఆయన. మనందరం ఎన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.
వృద్ధులకు ఆసరాగా ఉన్నాడు, ఆడపడుచులకు అండగా ఉన్నాడు. మనకి ప్రతి ఆడపడుచుకి ఆస్తిలో సంభాగం కల్పించిన ఏకైక వ్యక్తి ఆయన. అలాగే మనకి యువతికి ఆయన ఒక ఉత్సాహం, ఆయన ఒక మనకి ఉత్తేజం కలిగించే పేరు ఎన్టీ రామారావు గారు. అలాగే అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయ సంవత్సరాల టైంలోనే ఆయన ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలుగు ప్రజలందరూ జీవితాంతం గుర్తుండిపోయేంత రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహా వ్యక్తి అయిన అలాంటి మహానుభావులు మనం నిజంగా మన నాయకుడిగా ఉంటాం. ఆయన పెంచి పోషించే పార్టీలో మనందరం కూడా కార్యకర్తలుగా ఉంటాం. నిజంగా మన అదృష్టం. అలాగే ఆయన స్ఫూర్తిని చాటుకుంటూ చంద్రబాబు నాయుడు గారు గత 7 నెలలుగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నామో ఆయన నాయకత్వంలో మీరు అందరూ గుర్తించారు ఆల్రెడీ. ఎందుకంటే అమరావతి పట్టాలెక్కింది. అమరావతిని ఆపేవాళ్ళు ఎవరూ లేదు. ఇంకా అమరావతి మనకి ప్రపంచంలోనే ఒక గుర్తించదగ్గ నగరంగా తయారవబోతుంది. విశాఖపట్నం ఎంత అద్భుతంగా తయారవుతుందో మీరు చూస్తా ఉన్నారు. రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో చూస్తా ఉన్నారు మనకి. అలాగే ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకుంటా ఎక్కడికక్కడ నిరాదరణకు గురైన ప్రతి వ్యవస్థని ఆయన మళ్ళీ జీవసత్వాలు నింపి పైకి తీసుకొస్తా ఉన్నారు. నిస్తేజంగా ఉన్న అధికార యంత్రాంగం మొత్తం పనిచేయటం మొదలెట్టింది. అంతేకాదు మనం చూసుకుంటే మొన్నటికి మొన్న అందరూ ఆశలు వదిలేసుకున్న నిన్నటి విజయం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందరూ ఆశలు వదిలేసుకున్నారు, ఇంకా అయిపోతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాగానే దాన్ని జాతీయ అమ్మేస్తారని చెప్పారు. రకరకాలుగా చేసిన పరిస్థితిలో ఆయన ఎంత చక్కగా పనిచేసి నిన్న 11,600 కోట్లు మనకి దానికి ఆర్థిక సహాయం తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వెలిగేది చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఆర్సల్ మిట్టల్ వారితో స్టీల్ ప్లాంట్ వస్తుంది. అక్కడ పోలవరం తలుచుకుంటేనే మనకు ఒళ్ళు దళతరిస్తుంది, మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాంటి పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా మనం వెంటనే పూర్తి చేసుకుంటా ఉన్నాం. 4 ఏళ్లలో మనం సువర్ణాధ్యాయం రాబోతుంది. మనం ఎంతో కష్టపడుతున్నాం. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కానీ ఫండ్స్ లేవు. ప్రతి ఒక్కటి దాచేసిన పరిస్థితుల నుంచి డబ్బులు ఎక్కడి నుంచి కొట్టించాలో తెలియని పరిస్థితుల్లో వచ్చి ఆయన మనకి దేవుడిలో ముందుకు వచ్చి మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ మనకు కావాల్సిన అవసరమైన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు చాకచక్యంగా. ఇంకొకరు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి ఇంత కష్టకాలంలో ఇంత అభివృద్ధిని ఇంత ఫండ్స్ ని మనకు మొబిలైజ్ చేయగలిగే వాళ్ళంటే సమస్య లేదు, జరిగే పనే ఉండేది కాదు. అలా మన అదృష్టం. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. మనకి నమ్మకం తగ్గట్టుగానే ఆయన కూడా పనిచేస్తా ఉన్నారు. అలాగే ఆయనతో పాటు మన యువ నాయకులు లోకేష్ గారు ఎంతో కష్టపడి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఒకటే దీనిలో ఉంటా ఉన్నారు. మనకి ఏదైనా కానీ ఎక్కడి నుంచి ఏ కంపెనీ వస్తుంది ఎవరిని చూసుకొని నేను పంపిస్తా ఉన్నాను ఆయన దగ్గరికి రకరకాల కంపెనీల ప్రతినిధుల్ని. సార్ మీటింగ్ కావాలి అని కానీ వెంటనే పిలిపించుకుని మాట్లాడేసి వెంటనే చేసుకుంటూ వస్తాను. ఆయన అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి తోడు మన పవన్ అన్న ఉన్ననే ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతంగా మనకి గుడివాడికి హెల్ప్ చేశారని మీ అందరికీ తెలుస్తుంది. సో మనం ఒకే ఒక్కసారి అడగగానే చలించిపోయి మనకున్న నీటి బాధని తొలగించిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి అందరూ ఇలాంటి సమిష్టి కృషితోటి ఇక వీళ్ళందరికీ తోడుగా నేనున్నాను అంటూ మనం అడిగింది ఏదైనా కానీ చేతికి ఎముక లేనట్టుగా మనకి ఇస్తానే ఉన్నారు మన మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు. సో అందరి సారథ్యంలో మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ ఆవిష్కరించబడుతుంది.
2047 కల్లా ఆంధ్రులు అనే వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1 జాతి కింద నిల్చోబెట్టాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు రచించిన మన ప్రిపేర్ చేసిన వైట్ పేపర్ చక్కగా క్లియర్గా కనపడుతుంది. మన కళ్ళ ముందు మన భవిష్యత్తు కనపడుతుంది. అలా మనం కూడా ముందుకెళ్ళి ప్రతి దానిలో అభివృద్ధిలో మనం ముందుండి ఎవరి కోసమో ఏదో సాయం కోసమో ఎదురు చూసే పరిస్థితిలో వాళ్ళకి కాస్త నలుగురికి సాయం చేయగలిగేటట్టుగా మారే శక్తి మన తెలుగు ప్రజల్లో వస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం మీరందరూ కూడా కృషి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గుడివాడ నియోజకవర్గం తరఫున స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పించాలని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ మహానుభావుడికి నివాళులు ఇచ్చేందుకు, అదేవిధంగా ఆశయాల సాధన కోసం మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు కేవలం 9 నెలల్లోనే కూడు గుడ్డ నీడ నినాదంతో ముందుకెళ్లిన వ్యక్తి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆనాడు ఢిల్లీ పెద్దల్ని వ్యతిరేకించి రాష్ట్రంలో 9 నెలలని పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. భారతదేశం ఎక్కడ కూడా కేవలం 9 నెలల్లో పార్టీ స్థాపించి నాయకత్వం వహించి ముందుకెళ్లిన నాయకులు ఎక్కడ కూడా లేరు. ఆ మహానుభావుడు బలమైన పునాదాలు వేశారు కాబట్టి మనకి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అయినా సరే, 42-43 సంవత్సరాలు అయినా సరే ఈ పార్టీ ప్రతిష్టంగా ఉందంటే కేవలం ఆయన వేసిన బలమైన పునాదులు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీలని దృష్టిలో పెట్టిన ఈ కార్యక్రమాలు చేశాం. సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం. ఆనాడు ఢిల్లీలో కూడా, కేంద్రంలో కూడా ఎక్కడ కూడా చేయని విధంగా కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు తర్వాత ఈ రోజున మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే విజన్ 20తో ముందుకు వచ్చారో, ఆనాడు విజన్ 20తో హైదరాబాద్ ని బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆనాడు అనేక మంది హేళన చేశారు, ఎకిరిగా నవ్వారు. కానీ ఈ రోజు చూస్తున్నాం దాని రిజల్ట్స్ ద్వారా మన ఈ రోజు హైదరాబాద్ లో నగరాన్ని ఏ సైబర్ బాబత్ ఏ విధంగా ఆదాయం సమకూర్చుందో మీరు అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు అమరావతిని ముందుకు నడిపించాలి, కంకణం కట్టుని ముందుకెళ్తే మొన్న 5 సంవత్సరాల్లో ఒక దుర్మార్గుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం. అదేవిధంగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి సొల్లు కబుర్లు చెప్తా ఏ విధంగా మన గుడివాడ నియోజకవర్గాన్ని వెనకబాటుతనం చేశాడో మీరు అందరూ ఆలోచన చేయాలి. రౌడీ ముక్కలు వేసుకుని ఒక చెత్త సమాజంలో వచ్చి ఎవరు పనికిరాని వ్యక్తులు వేసుకుని ఎంత సర్వనాశనం చేశాడో మీరు అందరూ చూశారు. రాజకీయాలు సృష్టించడం, వాళ్ళ అధికారులను భయపెడతాం, ఇవాళ కబ్జాలు చేయటం, అనేక అరాచకాలు చేశారు. ఈరోజు ఆయన చేసిన పాపానికి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే కేవలం 6-7 నెలల పూర్తికాల అధికారం వచ్చి ఇప్పటికే ఈ రోజున దగ్గర 25-30 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పట్టణంలో 10-15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తాగునీటిని, డ్రైనేజీని అన్నిటి కూడా ప్రక్షాళన ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 6-7 నెలల్లోనే ఖచ్చితంగా రాబోయే రోజులు ఏదైతే సూపర్ 6 ప్రామిస్ చేశారో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఆ పట్టుదలతోనే కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు ఎన్ని విజయవంతం అవుతున్నాయి. ఒక పక్క కేంద్రం కానీ, ఒక పక్కన జనసేన కానీ సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాకి ప్రయత్నం చేస్తాం. మీ అందరూ సహకారం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున మనం తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం నందు రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన ప్రీతం నాయకులు, మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, రక్తదానం అందరికీ అవసరం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి ఎల్వల్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి చేసిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే పేదవాడి ఆకలి తీర్చిన మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి 2 రూపాయలకి బియ్యాన్ని ఇచ్చి పేదవాడికి కూడు గుడ్డు నీడ ఉండాలని చెప్పి కోరుకున్న నాయకులు
శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానాయకుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూడా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క సేవలు మనందరం కొనియాడినందుకు ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నారు. వ్యక్తి ఆయన మరణించి 29 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజుకి పేదవాడి గుండెల్లో రాముడుగా కృష్ణుడుగా ఏ పాత్ర వేసినా సరే దేవుడంటే ఆయనే గుర్తొచ్చే విధంగా ఈ రోజున పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి చిరస్మరణీయుడు అన్న నందమూరి తారక రామారావు. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇప్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. మరి ఆయన పెట్టినటువంటి పార్టీలో ఈ రోజున 1 కోటి మంది పైచలకు సభ్యత్వాలు జాయిన్ అయి పేద ప్రజల సేవలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు నిమగ్నమై ఉన్నారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో ఆయనకి గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలకి పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త శపథం చేస్తూ ఉన్నాడని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాసనసభ్యులు వెనుగళ్ల రాము పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కలిగించేలా మున్సిపల్ సిబ్బందితో కలిసి గుడివాడ పట్టణపుర వీధుల్లో భారీ ర్యాలీగా నిర్వహించిన అనంతరం సెంటర్ నందు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలందరూ స్వచ్ఛ భారత్ పై అవగాహన పెంపొందించుకోవాలని, మన ఇంటితో పాటు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే గుడివాడను స్వచ్ఛ గుడివాడగా రూపొందించేందుకు అధికారులకు తమకు ప్రజల సహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి, వినూత్నమైన ఆలోచనతోటి ప్రజలందరూ బాగుండే కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే స్వచ్ఛతా దివాస్ అని ఈ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా దివాస్ కింద పాటించాలని ఆ రోజు అందరినీ చైతన్యవంతులు చేస్తూ వివిధ రకాలైన ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు గుడివాడలో అయినా కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఏ రోడ్డు అయినా కానీ చూస్తుంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే శుభ్రంగా లేకపోవటం ఒకటి, అనవసరమైన ప్లాస్టిక్ వాడటం ఒకటి, చెట్లు కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ప్రతి నెల ఒక కాన్సెప్ట్ మీద అందరికి అవగాహన కల్పిస్తూ ఒక ర్యాలీ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదే రకంగా దాన్ని ఫాలో చేసుకుంటూ ఉన్నాం. మన గుడివాడలో కూడా ఇప్పటికీ రోజు నేను ఈసారి మున్సిపాలిటీ శానిటరీ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉన్నాం. అందరూ ప్రతిరోజు పొద్దున్నే తెల్లారికి ముందే లేచి చెత్త ఎత్తేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో ప్రజలు కూడా పాల్గొని అందరూ కూడా మన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలిగించగలిగితే మనం నిజంగా ఈ గుడివాడిని స్వచ్ఛంగా ఈ డస్ట్ ఫ్రీగాను ప్లస్ మురికి లేకుండాను చక్కగా నీట్గా చేసుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. దీనిలో అనేక కార్యక్రమాలు ట్రై చేసుకుంటూ వస్తున్నాను, కానీ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. ఎందుకంటే తీసుకెళ్ళి చెత్త ఎక్కడో చోట వేస్తే అది ఎక్కడికి పోతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది, చివరికి మన ఇంటికే చేరుద్ది ఏదో రకంగా అంటే మనం ఇంటి వరకు శుభ్రంగా చేసుకుని ఇంటి బయట రోడ్డు మీద వేసేస్తే ఏమవుతుంది, అది ఎక్కడికి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి? మీరందరూ ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరూ మన ఇల్లు శుభ్రంగా ఉండడం కాదు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇది చాలా చిన్న విషయం. మనం ఆలోచించుకుంటే మనం అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాష్ చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కడక్కడ ట్రాష్ బిన్నులు కూడా పెట్టించాము, కానీ లేదు మార్నింగ్ ప్రతిరోజు వచ్చి తీసుకుని వెళ్తూ ఉన్నారు. దయచేసి చెత్త ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి మన ఆరోగ్యానికి ఎక్స్పెషల్లీ నేనే ఈ బాధితుల్లో నేను కూడా స్వయంగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ ఈ ఒక దోమ కుట్టి డెంగ్యూ దోమ కొట్టి దానివల్ల ఆల్మోస్ట్ కోల్పోయే దాకా తీసుకుని రాగలిగాం. 60 రోజులు పూర్తిగా ఐసీయూలో ఉంది. అంటే ఇది అందరం చేయగలిగిన విషయం కాదు. మాకేదో లక్కీగా మేము హైదరాబాద్ తీసుకెళ్తాంతో ఆవిడ నిజంగా కోలుకోగలిగింది. లేకపోతే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? మనం ఎంతసేపు ఏమవుతుందంటే రోడ్లన్నీ ఇంత చెత్తగా ఉన్నాయి, మనం వేసేది ఇంత చెత్త అనే ఒకే ఆలోచనలో పడుతున్నాం. కానీ ఓకే, మనం వేస్తాం మానేస్తే, పక్కన వాళ్ళని వేస్తాం మానేస్తే ఆ చెత్త అంత తగ్గుద్ది అనేది ఒకసారి ఆలోచించుకోండి. పైగా డ్రైనేజీలు అనేవి సాఫీగా సాగాల్సిన డ్రైనేజీల్లో మనం ప్లాస్టిక్ వేస్తున్నాం, రకరకాల చెత్త అంతా పడేస్తున్నాం. ఎక్కడి నుంచి వెళ్తుంది అది వాటర్? మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? దాని ఈ దోమలు వస్తూ ఉంటాయి, అదే ఇది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ దోమలు వచ్చి మన్నే కొడతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళు ఎవరిని కొట్టం. దోమ రావటం ఎంత ఈజీనో మీకు తెలుసు. అదే కాకుండా చాలా చోట్ల చూస్తున్నాం, డస్ట్బిన్ వేసినా కానీ డస్ట్బిన్లో వేయకుండా చుట్టుపక్కల అంతా ఇసిరి పడేయటం జరుగుతూ ఉంది. ఎక్స్పెషల్గా దీంట్లో మన స్టేడియం పక్కన అటు హోటల్ పేరేంటి సత్యనాపురం వైపు ఆ దుర్గంధం భయంకరంగా ఉంటుంది. అందరూ దయచేసి కొద్దిగా కోఆపరేట్ చేయండి. దీంట్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా ఉంచుకుందాం. మన భవిష్యత్తు కోసమే మనం ప్రయాణం చేద్దాం. వీళ్ళంతా కష్టపడ్డా కానీ ఇప్పుడు అసలే సిబ్బంది కొరత ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి స్వచ్ఛ సంకల్పంతో చేసేటటువంటి కార్యక్రమే స్వచ్ఛ దివస్. ప్రతి నెల 3వ శనివారం ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ పరంగా పట్టణంలో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఆ కార్యక్రమాన్ని గుడివాడ మున్సిపల్ ఆఫీస్లో గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా పట్టణ ప్రజానికం యావత్తు కూడా ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమంలో మన గుడివాడ, గ్రీన్ గుడివాడ అని చెప్పి ఎమ్మెల్యే గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిశుభ్రత మీద, శానిటేషన్ మీద ఆయన ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే గుడివాడలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు అవ్వాలి. లేకపోతే ఇది ఏ ఒక్కరూ చేస్తారంటే జరిగే పని కాదు. మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు, మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం అనేది మన బాధ్యత. అప్పుడే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం లేకుండా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రతలో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకి ఒకరోజు డెడికేటెడ్గా ప్రతి నెల 3వ శనివారం డెడికేటెడ్గా స్వచ్ఛ దివాస్గా తీర్మానం చేస్తూ స్వచ్ఛతకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంవత్సరంలో 12 నెలల్లో ప్రతి నెల 3వ శనివారం ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక థీమ్. అలాగే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి క్లీన్ స్టార్ట్, ఇది క్లీన్, నెక్స్ట్ సోర్సు సెగ్రిగేషన్, 3 ప్లాస్టిక్ యూజ్ బ్యాన్, తర్వాత పర్యావరణం, నీరు మీరు చెట్టు, ఇలాగా నెలకు కాన్సెప్ట్ తీసుకొని ప్రజలందరినీ చైతన్యవంతులను పరుస్తూ మన పట్టణాన్ని క్లీన్ సిటీగా రూపొందించుకోవడానికి, అలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గుడివాడని సాధించడానికి ఈ థీమ్ పెట్టడం జరిగింది. అలాగే ప్రజలందరూ దీనిలో భాగస్వాములై స్వచ్ఛ గుడివాడ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రకి అందరూ తమ వంతు చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా 1 టౌన్ సీఏ కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై వాలంటీర్ల సహాయంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఏ శ్రీనివాస్ పాల్గొని వాలంటీర్లతో కలిసి వాహన చోదకులకు గులాబీ పూలు అందించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కొంతమందిని వాలంటీర్లుగా ఎంచుకోవడం అయింది. గుడివాడ ప్రజల్లో సివిలియన్స్, ఆటో డ్రైవర్లు కూడా ఎంచుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకి మేము మా యొక్క సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. హెల్మెట్ పెట్టుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, అలాగే రోడ్డు భద్రతా నియమాలన్నీ పాటించాలని చెప్పి మా తరపున వాలంటీర్లుగా వీళ్ళు వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా పోలీస్ తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వాళ్ళు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకి హెల్మెట్ యొక్క ఆవశ్యకతని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటాకి, అలాగే వారు కూడా రోడ్డు మీద తిరిగే వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఈ రోడ్డు యొక్క భద్రతా నియమాలు పాటించిన వాళ్ళకి కలిగే లాభాలు వాళ్ళందరికీ తెలుసు. అదే మేము కూడా కొంతవరకు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా చాలా సౌమ్యమైన పద్ధతిలో వాహనదారులకి రోడ్డు భద్రతా నియమాలను వివరించి మేము వాళ్ళని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలనుకుంటున్నాం. అలాగే ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తారీఖు రోడ్డు భద్రత నెలగా పరిగణించి ఈ నెల రోజులకు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకి రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించాలని మా జిల్లా ఎస్పీ గారైన గౌరవనీయులైన శ్రీ ఆర్ గంగాధర గారి ఉత్తర్వుల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను 16వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వాలంటీర్ల ద్వారా రోడ్డు భద్రతా నియమాలను ప్రజలకు తెలియజేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన వారు, అలాగే మా యొక్క వాలంటీర్ల ద్వారా మీకు సూచనలు తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మీరు పక్కవారికి కూడా చెప్పాలని, ఇంట్లో ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా తెలియజేయాలని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి తిలకించిన శాసనసభ్యులు వెనగళ్ల రాము అనంతరం క్రీడాకారులను కలిసి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాను సైతం అంటూ యువతతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరచడం జరిగింది. యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రీడల ద్వారా శారీరక వ్యాయామం అందుతుందని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, క్రీడాకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే వెనగళ్ల రాము హామీ ఇచ్చారు. గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ ఎదురు రోడ్లో గత 2 రోజుల నుంచి వాటర్ పైప్ లీక్ అయ్యి ఆ నీరు రోడ్డు మీదకు చేరి రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఎమ్మెల్యే వెనగళ్ల రాము గుడివాడ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామని చూస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా దారుణమని, 2 రోజుల నుంచి బస్టాండ్ ఎదురు రోడ్లో వాటర్ పైప్ లీక్ అయ్యి రోడ్ల మీద నీరు చేరడం వల్ల
రోడ్లు అధ్వానంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడటంతో అక్కడ పట్టించుకునే అధికారులు లేకపోవడం చాలా దౌర్భాగ్యమని, ఆ నీరు మురుగునీరులతో కలిసి చేరటం వల్ల ప్రజల అనారోగ్య పాలవుతున్నారని, ముందస్తు చర్యగా యుద్ధ ప్రాతిపదికన ఆ వాటర్ పైపులకు మరమ్మతులు చేయాలని వారు కోరారు. నమస్కారం అండి. మన గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురం రోడ్డు అంటే దగ్గర బస్టాండ్ దగ్గర నుంచి ఈ కేటీఆర్ కాలేజీ రోడ్లో గత 2 రోజుల నుంచి ఈ పైపు లీక్ అయిపోయి వాటర్ రోడ్డు మీద ప్రవహించడం వల్ల పెద్ద పెద్ద గోతులు పడిపోయి రోడ్ల మీద ఉన్న ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి ఎన్నికల రాము గారు ఉదయం లేచిన కాడి నుంచి ప్రజా సమస్యల మీద అందరి దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఏంటి అన్ని నిర్వహించుకుని చూసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత మనందరూ బాగుండాలనే ఆలోచనతోనే ఆయన కూడా ఎంతో ఓర్పుతో సహనంతో మరి ఇలాంటి ఎక్కడ చెత్త ఉండకూడదు, ఎక్కడ డ్రైనేజ్ నిండకూడదు అనే ఆలోచనతో ఆయన ఉద్యమం చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే దగ్గర 2 రోజుల నుంచి 48 గంటల నుంచి ఈ డ్రైనేజ్ లీక్ అయిపోయి ఆ వాటర్ పైపులో ఈ డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ విధంగా వాటర్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోకండి. ఎందుకంటే ప్రతి పౌరుడు ప్రతి ఇంటిదారుడు కూడా పన్ను కట్టి మీ అందరికి జీతాలు ఇస్తుంది ఎవరనంటే ఈ గుడివాడ పట్టణ ప్రజలే. మా పన్నుల ద్వారా మీరు జీతాలు తీయించుకొని ఏసీలో కానీ లేదా కారులో తిరుగుతున్నారు. ప్రజలు బాగుంటేనే మీరు బాగుంటారు. దయచేసి 2 చేతులు పెట్టి మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా ఆ పైపు లీక్ చెక్ చేసి ఆ వాటర్ని రోడ్డు మీద రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులకి నేను కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. పరిశుభ్ర గుడివాడగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహాయం కావాలని కోరిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.